జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం. ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. ఓం గం గణపతయే నమః. జ్ఞానసేతు ప్రేక్షకులందరికీ గణపతి యొక్క శుభాశీస్సులు. అలానే ఇంతకుముందు మనము వినాయకోత్పత్తిలో మొదటి భాగమైనటువంటి శ్రీ విఘ్నాధిపత్యం అనేటటువంటి విషయం గురించి, ఆ యొక్క కథ గురించి తెలుసుకున్నాం. చూడనటువంటి వాళ్ళు ఆ వీడియోను కూడా చూడండి. ఇప్పుడు వినాయకోత్పత్తిలో రెండవ భాగమైనటువంటి శమంతోపాఖ్యాయనము అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు చాలల్లో చంద్రుని చూడటం వల్ల ఎటువంటి బాధలు, ఎటువంటి ఇబ్బందులు, అలాగే ఎటువంటి నిరాపనిందలు పడ్డాడో ఈ కథలో మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్ముడికి పాలంటే బహుప్రీతి. గోమాత ప్రియుడైనటువంటి యొక్క కృష్ణ పరమాత్ముడు ఒక వెండి చెంబు తీసుకుని గోమాత దగ్గరికి పాలు పితకడానికి వెళ్తాడు. అయితే తను ఆ రోజు ఏమవుతుంది, వినాయక చవితి అవుతుంది. సరే, ఆ రోజు పాలు పితుకుతూ అనుకోకుండా ఆ యొక్క పాలల్లో ఆ యొక్క చంద్రుడి యొక్క బింబాన్ని చూస్తాడు. ఆహో, ఈ రోజు నాకు చంద్రుడి యొక్క దర్శనం యొక్క పాలల్లో జరిగిందే, కాబట్టి ఎటువంటి నీలాపనిందలు పడాల్సి వస్తుందో అని చెప్పి అనుకుంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. సరే, కృష్ణ పరమాత్మ తనకి ఇష్టమైన పాలను స్వీకరిస్తాడు. ఇక కొన్ని రోజులు గడుస్తాయి. గడిచిన తర్వాత సత్రాజిత్తు దగ్గరికి వెళ్తాడు. సత్రాజిత్తు దగ్గర ఒక రోజుకి 1000 కిలోల బంగారాన్ని ఇచ్చేటటువంటి శమంతకమణి అనేటటువంటి ఎర్రగా మెరిసేటటువంటి ఒక వజ్రం ఉంటుంది. ఆ వజ్రం యొక్క గొప్పతనం ఏమిటి? సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో ప్రసాదింపబడ్డటువంటి యొక్క వజ్రానికి రోజుకి 1000 కిలోల బంగారాన్ని ప్రసాదించేటటువంటి శక్తి ఉంటుంది. అలానే సత్రాజిత్తు కూడా అత్యంత ఐశ్వర్యవంతుడు కూడా అవుతాడు. సత్రాజిత్తు ఇంటికి వచ్చినటువంటి కృష్ణ పరమాత్ముడు ఆ యొక్క వజ్రాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోతాడు. బాబా, నాకు ఈ వజ్రాన్ని ఇస్తావా అని చెప్పి అడుగుతాడు. సహజంగా కృష్ణ పరమాత్ముడు సత్రాజిత్తుతో భావాభావమృతుల యొక్క చనువుతో చేసినట్టు ఒక పరిహాసం కాస్త ఎంత దూరం వెళ్ళిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సత్రాజిత్తు తమనైన ప్రసేనుడు మెడలో ఆ ఎర్రటి మణిని ధరించి అడవిలోకి వెళ్తాడు వేటకి. అయితే ఎర్రగా మెరుస్తూ ఉండేసరికి పులి ఆ ప్రసేనుడి మెడలో ఉన్నటువంటి ఆ యొక్క మణిని చూసి మెత్తడి మాంసము ముద్ద అనుకుని తన పైన దాడి చేసి ఆ యొక్క మాంసము ముద్దని తీసుకుని అపహరించుకుపోతుంది. అయితే ఇది తన యొక్క తమ్ముడు మరణ వార్త విన్నటువంటి సత్రాజిత్తు ఆ కృష్ణుడే ఈ యొక్క ప్రసేనుని సంహరించి ఆ మణిపైన అతని యొక్క కన్ను ఉన్నది కాబట్టి ఇది అపహరించుకుపోయి ఉండవచ్చు అని చెప్పి భ్రమించి వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఖచ్చితంగా అది నీవే నా తమ్ముడిని ఏదో చేసావని నా యొక్క అనుమానం, నిజంగా నువ్వేమీ చేయకపోతే అది నువ్వు నిరూపించుకోమని చెప్పి చెబుతాడు కృష్ణుడితో. సరిగా చేసేదేమీ లేక కృష్ణుడు కూడా తన తమ్ముడు గురించి వెతకడం కోసం వెళ్తాడు. తమ్ముడు అంటే ఎవరు? ప్రసేనుడి గురించి వెతకడం కోసం వెళ్తాడు. వెతకగా అతనికి సింహం యొక్క వేలిముద్రలు, అలాగే సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుని లాక్కి వెళ్ళిన రక్తం మరకలు కనిపిస్తాయి. అది ఆ మరకలు ఎక్కడికి చేరతాయా అంటే జాంబవంతుడు అనేటటువంటి యొక్క అతని గుహ దగ్గరికి చేరతాయి. అయితే లోపలికి వెళ్ళి చూసేసరికి జాంబవతి అను ఒక చిన్న కుమార్తె, ఒక చిన్న ఆడపిల్ల ఆ యొక్క ఎర్రటి మణితో ఆడుకుంటూ ఉంటుంది. అయితే ఆ సమయానికి ఇంట్లో ఎవరు లేకపోవడంతో కృష్ణ పరమాత్ముడు ఈ యొక్క మణిని తిరిగి తీసుకువెళ్ళిపోదాం అనుకునే సమయానికి ఆ పిల్ల చేతిలో ఈ యొక్క మణిని లాక్కోగానే ఆ పిల్ల ఏడవడం మొదలు పెడుతుంది. ఎందుకు నా చిట్టి తల్లి ఏడుస్తుంది అనుకుంటూ జాంబవంతుడు అక్కడికి వస్తాడు. ఏమిటా అని చెప్పి చూసేసరికి కృష్ణుడి చేతిలో ఆ యొక్క మణి కనిపిస్తుంది. ఇంతకు విషయం ఏమిటయ్యా అంటే అతనికి దగ్గరికి ఎలా వచ్చిందయ్యా అంటే పులి మీద తను దాడి చేసి ఆ యొక్క ఎర్రగా తన కూతురికి నచ్చినటువంటి ఈ యొక్క ఎర్రటి బొమ్మని తన కూతురికి బహుమతిగా ఇస్తాడు జాంబవంతుడు. ఇదేమీ తెలియనటువంటి కృష్ణ పరమాత్ముడు ఈయనే ఆ యొక్క మణిని దొంగలించి ఉంటాడు అనే ఉద్దేశంతో ఆ మణిని తీసుకువెళ్ళిపోదాం అనేటువంటి సత్సంకల్పంతో చిన్న పిల్ల దగ్గర నుంచి ఈ యొక్క మణిని తీసుకున్న సమయంలో జాంబవంతుడు వచ్చి తనతో, ఎవరు నీవు, ఎక్కడి నుంచి వచ్చావు, నా పిల్ల ఆడుకునేటువంటి బొమ్మను నువ్వు అపహరిస్తావా అని చెప్పి అడగగా, నేను కృష్ణుడిని ఈ యొక్క మణి గురించే ఎదుకుంటూ వచ్చాను, ఈ మణి గురించే పలు రకాల నీలాపనిందలు నేను పడ్డానని చెప్పగా ఏమాత్రం కూడా వినిపించుకున్నటువంటి జాంబవంతుడు, నాతో నువ్వు యుద్ధం చేసి గెలువు, అప్పుడు ఈ మణిని పట్టుకెళ్ళు అంటాడు జాంబవంతుడు. సరైనటువంటి కృష్ణ పరమాత్ముడు 41 రోజుల పాటు హోరాహోరీగా జాంబవంతుడితో యుద్ధం చేయడం జరుగుతుంది. యుద్ధం చేయగా 41 రోజు కృష్ణ పరమాత్ముడు రాముని యొక్క అవతారంలో కనిపించి, హే జాంబవంత, 40 రోజుల పాటు నువ్వు నాతో యుద్ధం చేయాలని చెప్పి నాతో రాముని యొక్క అవతారంలో ఉన్నప్పుడు నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావు. ఆ మాటని ఈ రోజు నేను నీతో ఈ యొక్క 41 రోజులు యుద్ధం చేసి ఆ మాటను నేను నెరవేర్చుకున్నాను అని చెప్పగా, స్వామి నీవు నా కోసం కృష్ణావతారంలో వచ్చావా, చాలా సంతోషం స్వామి, నీవు అడిగితే ఈ మణి ఏమిటి, ఈ మణితో కూడుకున్న నా కూతురిని కూడా నీకు ఇచ్చి కన్యాదానం చేస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలా సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి జాంబవంతుడితో సహా ఈ యొక్క మణిని తీసుకుని వెళ్ళి సత్రాజిత్తుకి ఇచ్చి
విషయాన్నంతా కూడా సవివరంగా తెలియచేస్తాడు కృష్ణ పరమాత్మ సత్రాజిత్తుకి. అప్పుడు బావా నన్ను క్షమించు, నువ్వు ఎంత చెప్పినా కూడా వినకుండా నేను ఈ యొక్క మణిని నువ్వే అపహరించానేటువంటి దురుద్దేశంతో నీ మీద నీలాప నిందలు వేశాను, దయచేసి నన్ను క్షమించు అని చెప్పి అడుగుతాడు. ఆ క్షమాపణతో పాటు బావా ఈ మణి ఇంకా ఇక నుంచి నీదే, ఈ మణియే కాదు కన్యాదానంగా నా చెల్లి అయినటువంటి సత్యభామను కూడా ఇచ్చి నీకు కన్యాదానం చేస్తున్నానని చెప్పి కృష్ణుడికి కన్యాదానం చేసి ఇవ్వడం జరుగుతుంది కృష్ణ పరమాత్ముడికి. అలాగా జాంబవంతుడి కుమార్తె అయినటువంటి జాంబవతీదేవిని, అలాగే సత్రాజిత్తు చెల్లి అయినటువంటి సత్యభామ అమ్మవారిని కూడా కృష్ణ పరమాత్ముడు కన్యాదాన రూపంగా స్వీకరించడం జరుగుతుంది. ఇలాగా ఇప్పుడు చెప్తారు కృష్ణ పరమాత్ముడు, వారు వీరు అనేటువంటి తేడా లేకుండా ఎవరెవరైతే చవితి నాడు అనగా వినాయక చవితి నాడు ఎవరెవరైతే ఈ యొక్క చంద్రుడి యొక్క దర్శనం చేసుకుంటారో వారికి నీలాప నిందలు తప్పవు అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరుగుతుంది. ఇది శమంతోపాఖ్యానంలో విశేషం. అలాగే మరొక విశేషం ఏమిటంటే ఈ యొక్క వినాయక చవితి నాడు కూడా పొరపాటున చంద్ర దర్శనం చేసుకుంటే, ఇప్పుడు కావాలని చంద్రుని చూసే వాళ్ళ సంగతి మనం ఏం చెప్పలేం, కానీ పొరపాటున కనుక చంద్రుని చూస్తే అటువంటి దోషాలు మనకి రాకుండా ఉండాలి అంటే కనుక స్వామివారి యొక్క కథల్ని విని ఎవరెవరైతే ఈ అక్షతలను శిరస్సును ధరిస్తారో వారికి ఈ యొక్క నీలాపనిందల బాధలు తొలగిపోతాయని చెప్పి కృష్ణుడి ద్వారా మన మానవులకి ఇచ్చినటువంటి వరం. ఇలా ఈ ప్రకారంగా శమంతోపాఖ్యాన విషయం కూడా తెలుసుకున్నారు కాబట్టి భక్తి శ్రద్ధలతో వినాయక చవితి యొక్క వ్రతాన్ని వినండి, ఆ యొక్క కథాక్షతలను కూడా శిరస్సును ధరించండి. ఎటువంటి నీలాపనిందలు పడకుండా ఈ వర్ష ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామి శుభాశిస్సులకు పాత్రలు కండి. ఓం గం గణపతయే నమః.